చేపలంటే వాళ్ళు కలిస్తే ఎవడు చేపలు అంటడానికి పోకూడదు. అప్పుడు తెలుస్తుంది ఎట్టా చేపలు తింటారో అని. అట్టనా అది చేపలు తింటా మానేస్తారా? ఆనాక నువ్వే తింటావేంది మట్టినా యాదవ చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్ గా వచ్చాను. ఫాదరో గాడియనో ఎవరైతే ఏంటి పని కానీ చేద్దాం. ఫాదర్ స్తోత్రం. ఫాదర్ స్తోత్రం. మా ఊరు చర్చికి కొత్త ఫాదర్ గారు వచ్చారు. స్తోత్రం. ఏంటి వాళ్ళ ఉన్నావు సావే. చూసారయ్యా చర్చికి ఏ గది పట్టిందో. నెమ్మది. ఈ ఊళ్ళో క్రైస్తవులు ఎంతమంది? అంటే ఇప్పుడంటే మనోళ్లే 118 మంది ఉన్నారండి. అందరూ క్రైస్తవులేనండి. విశ్వాసం గురించి అడగకుండా ఉంటే మనకు మంచిదండి. ఫాదర్ అయ్యా 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 ఆగండి అయ్యా ఆగండి అయ్యా. అయ్యా తమరు అట్టే లోపల కూర్చుంటే కలిసేవండి అయ్యా. ఇట్లాంటి చోటి ఏం చేస్తారో తెలవట్లేదు. ఏండా ఎవరైనా పుట్టుకోమంటే కబురు చేస్తానండి. వచ్చి ప్రార్థన చేశానండి. అయ్యా తమరు ఈ ఫోన్లో ఇలా వచ్చి పట్టుకో. వస్తున్నానయ్యా. రండి అయ్యా రండి. ఎవరు రాలేదేంటి? ఎవరు రావాలండి? ఊరి వాళ్ళు. ఊరోళ్ళ అందుకని ఈయనే వచ్చారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు. ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చిదాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చి దగ్గరికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడకుండాను. ఏముంది మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి అంతే కదా. ఈ వ్యవహారం మీద సాగదండి. నలుగురు ముస్లింలు వస్తే నేను వస్తాను సామే. అదేటాగా ఆదివారం వస్తే నా మొగుడు ఎండు స్థాపన చూసిన పిల్లిలా నన్ను చుట్టేస్తుంటే ఇదిగో సావులోనయ్యా, చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు. కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావా? నీ వ్యవహారం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం, సంద్రంలో సరుకులు మార్చడం. ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏస్తో తినగానే మాట్లాడుకుంటాం. మాట్లాడండి అయ్యా. అడవమ్మా నా సంతతికి కూడు గూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు? ఏం చెప్పాలో తెలవట్లేదే సిక్కుముచ్చేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి ఎడుతున్నాడు. ఆడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నిన్ను ఏడుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. తట్టుకోలేకపోతున్నారమ్మా. చూసారా పాదరా? అది 5 కొడితే నడ్డిరికెళ్ళి 4 వేసేద్దాం అనుకుంటా. మరి నువ్వే నాకు పాలండి ఇయ్యాలి సామే. పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే. చక్కగా చదివే చూసామే. నన్ను తాగుడు అలవాటు నుంచి బయటకు లాగయ్యా. నన్ను చూసిన కొడుకులు ఏడు చెడిపోతారని భయంగా
నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా వచ్చి మాట్లాడు, ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టతాను రా. రే రే నువ్వు రా. ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడత మొహమా ఉడత మొహమా పెద్ద పుడిగివారా నువ్వు? మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా కొడితే బుర్రకాయ సిట్టుకొద్ది. తర్వాత నీ చూపడా నాశనం కొండే. మాట్లాడు. బుర్ర సింత పెక్కలా సిట్ల కొడతా. సరే ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీ చూపడా నాశనం తర్వాత కొండే. ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేడా? ఇంకా మాట్లాడు. రే దున్నపోతా ఆంపోతా మాట్లాడు. నాశనం కొండే. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకే అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. యాడుంది మా అమ్మ? యాడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? మా అమ్మ యాడుంది మా అమ్మ? నాకు కావాలా. యాడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా నిట్టయ్యా యాడున్నావురా? కిట్టి ఎవరి మీద కోపంతో అట్ట నరుగుతాను? వీడిగా ఇంకెవరి మీద కోపం. వీడి కోసం గోసి ఇప్పుడు వరకు అనిపిస్తే ఎట్ట నరికి పోగులట్ట అనిపిస్తుంది. ఏడు సమస్య అవును కదా. రే గడ్డం ఓయ్ సామే యాడున్నావురా? ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా. నాకు మా అమ్మ అక్కర్లేదు. ఇట్టి నా అబ్బ కాదు. ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా. యాడుందిరా ఆ పెట్టే? ఓయ్ 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 ఆడ దాచినావురా?
ఎక్కడే సునీ ఏటోర్ భీమిలే ఎక్కడెక్కడే ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో కూర్చో మాట్లాడుకునే నాతో రా. అరిచి గోల్ పెట్టేవో దొంగమని చెప్తాను. తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను. దిగు. నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను. తాకుండా రాలిచ్చు కొడతాను. నా మీద చెయ్యతావా నిన్ను? తాగు తాగు. ఆదివారం చర్చికి రావాలి. స్తోత్రం. వీడే నేను చెప్పిన పిల్లాడు. చిన్నపిల్లలు ఉన్నాడు. ఉన్నమాట అంతరాంశమే. ఇట్లాంటి సైతం కొడుకులే ఉన్నాయి. ఇంతవరకు పడవెక్కించలేదు. ఇది కడల తల్లి నమ్ముకుని బతు తెరుగుతావే. కడలు పోకపోతే ఆ మాంతం మింగేస్తుంది. వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉన్నట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడస్తావే. ఈ కడల పోతు కావలి సావే లేదు. కళల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు. ఈ కోసం చేస్తున్నా. వెళ్ళు. తగ్గిద్దాం. మెల్లగా పోనీరా. నా కళ్ళు తిరుగుతాయి. నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. అచ్చుడు యాంటోనీ చూడరా. ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. యాంటోనీని బతికిపోనీ అంటే మోటార్ సైకిల్ దేవుడే. ఆయనకి లీవు నూనెతో తలంటుకోని అంటే పైన వింటున్నాడు. నీ మనసులోకి దూరి గుద్దుకు చూతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా. ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆడరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజీ ఆపరా. బండి ఆపరా. దిక్కిందకి ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిలు చూడడానికి వెళ్తాట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు. ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి. నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి.